హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లాగర్థమిక్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో హాఫ్ మార్క్వి 4 మార్క్స్వి 3 మార్క్స్ కాదు ఫ్రెండ్స్, సారీ, హాఫ్ మార్కు, 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, వీటిల్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, అలాగే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇస్తాడు. అవి కూడా ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్సర్సైజ్ 1.5లో ఫిఫ్త్ వన్ ఎక్సర్సైజ్ 1.5లో ఫిఫ్త్ వన్. ఇఫ్ x square plus y square equal to 25xy, then prove that log x plus y equal to 3 log 3 plus log x plus log y. మనము దీని ద్వారా ఇదంతా ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయాలి. దీని ద్వారా మాత్రమే మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గివెన్ మనకి ఏమి ఇచ్చినాడు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy. ఇది గివెన్. ఏం చేయాలి ఇప్పుడు? టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం తీసుకోవాలి? టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం తీసుకోవాలి? 2xy తీసుకోవాలి. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఈ ఫామ్లో ఇది ఇక్కడ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ ఫామ్లో ఉంటే ఈ ఫార్ములాలో ఇలా రాసుకోవాలి. a ప్లస్ అంటే a ప్లస్ b అంటే x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 27xy అవుతుంది. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా లాగ్ తీసుకోవాలి. లాగ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy. లాగ్ 2 లాగ్ x ప్లస్ y ఈక్వల్ టు ఇది ఈ ఫామ్లో రాసుకుంటాం. లాగ్ x టు ద పవర్ ఆఫ్ m ఈక్వల్ టు m log x. ఈ ఫామ్ ఈ రూల్లో ఉంది. ఈ రూల్లోకి మనం ఇలా చేంజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు లాగ్ x లాగ్ 27xy అంటే లాగ్ 27 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y ఈ ఫామ్లోకి మనం రాసుకోవాలి. అంటే మనకు ముందే తెలుసు కదా ఫ్రెండ్స్, లాగ్ m ఇంటూ n ఈక్వల్ టు లాగ్ m ప్లస్ లాగ్ n ఆ ఫార్ములాలో మనం రాసేసుకున్నాం. ఇప్పుడు 2 లాగ్ x ప్లస్ y ఈక్వల్ టు లాగ్ 27 ఎలా రాసుకోవచ్చు? 3 క్యూబ్గా రాసుకోవచ్చు. ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y అంటే 3 లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. 2 లాగ్ x ప్లస్ y ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ x ప్లస్ లాగ్ y. మనకు వచ్చేసింది ఆన్సర్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్ చేసేసినాం. అర్థమైందా ఫ్రెండ్స్? దీన్ని బేస్ చేసుకొని, ఈ క్వశ్చన్ని ఆధారంగా తీసుకొని ఎన్ని విధాలుగా క్వశ్చన్ అడుగుతాడో ఇప్పుడు మనం చూస్తాం. చాలా విధాలుగా అడగచ్చు ఫ్రెండ్స్ క్వశ్చన్స్. ఒక్కొక్కసారి మైనస్లో అడుగుతాడు, ఒక్కొక్కసారి ప్లస్లో అడుగుతాడు.
ఎలా అంటే అలా అడుగుతారు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మినిమం ఒక 8-9 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనిపైన. సేమ్ దీని మోడలే పైన మనం ఇందాక చేసినాం కదా ఫ్రెండ్స్, ఈ మోడల్ క్వశ్చన్సే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. సెకండ్ వన్, ఇఫ్ x² ప్లస్ y² ఫ్రెండ్స్ పైకి పోతుంది. సెకండ్ వన్, సారీ ఫ్రెండ్స్, if x² plus y² equal to 7xy, then show that 2 log x plus y equal to log x plus log y plus 2 log 3. ఇది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. థర్డ్ వన్, if x² plus y² equal to 10xy, then show that 2 log x plus y equal to log x plus log y plus 2 log 2 plus log 3. ఇక్కడ క్వశ్చన్లో లాగ్ ఎక్స్ ప్లస్ వై అడిగినాడు, మళ్ళీ లాగ్ ఎక్స్ మైనస్ వై అడిగితే ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఇఫ్ x² ప్లస్ y² ఈక్వల్ టు 10xy, దెన్ షో దట్, సేమ్ క్వశ్చనే ఫ్రెండ్స్ ఇది. ఫోర్త్ వన్ థర్డ్ వన్ సేమ్ క్వశ్చన్సే, కానీ ఎక్స్ ప్లస్ వై కదా, పై క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ వై అన్నాడు, ఇక్కడ ఎక్స్ మైనస్ వై అని అన్నాడు. అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 3 log 2 అని మనం ప్రూవ్ చేయాలి. షో దట్ ఆర్ ప్రూవ్ దట్, రెండు ఒకటే ఫ్రెండ్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి x² plus y² equal to 27xy, then show that log x minus y by 5 plus half log x plus log y, ఇలా ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, x minus y by 5 whole square, ఇలా మైనస్ అడిగినాడు. సేమ్ ఇదే క్వశ్చనే 27, ఇఫ్ x² ప్లస్ y² ఈక్వల్ టు 27xy, సేమ్ క్వశ్చనే, కానీ షో దట్, మనం ప్రూవ్ దట్ చేయాలంటే ఏం చేయాలో చూడండి. దెన్ షో దట్ 27 కాదు ఫ్రెండ్స్, 7 ఓన్లీ 7xy. ఇది దేని మోడల్? ఫస్ట్ సెకండ్ వన్, సిక్స్త్ వన్ చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. 7xy, దెన్ షో దట్ log x plus y by 3 equal to half log x plus log y plus y. Next one, seventh one. If x² plus y² is equal to ఎంత ఫ్రెండ్స్ 18xy, then show that 2 log x minus y equal to 4 log 2 plus log x plus log y.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x square plus y square is equal to 10xy, then show that 2 log x minus y equal to log x plus log y plus 3 log 2 plus 3 log 2. ఇవి ఫ్రెండ్స్ మినిమం 8 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది 1 2 3 4 5th 1 అనుకోండి, సేమ్ మోడలే కాబట్టి 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను సెకండ్ వన్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. If x square plus y square is equal to 7xy, then show that 2 log x plus y equal to log x plus log y plus 2 log 3. ఇది క్వశ్చన్. మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినాం కదా ఫ్రెండ్స్, అలాగే చేయాలి, సేమ్ యాజ్ యూజువల్. దీన్ని తీసుకొని దీన్ని చేయాలి. ఇప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 7xy. ఇది క్వశ్చన్ గివెన్ ఇచ్చినాడు. ఓకే, మరి ఇది క్వశ్చన్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, ఎక్స్ ప్లస్ వై ఉన్నప్పుడు మనం 2xyని యాడ్ చేయాలి. 2xyని యాడ్ చేయాలి. యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ప్లస్ తీసుకున్నాం మనం, ఎందుకు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2xyని యాడ్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 7xy ప్లస్ 2xy. ఇప్పుడు ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇది 9xy అవుతుంది. మళ్ళీ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం ఏం చేయాలి, బోత్ సైడ్స్ లాగ్ని అప్లై చేయాలి, తీసుకోవాలి. లాగ్ x plus y whole square equal to log 9xy. మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రూల్స్ ఏమేమి అప్లై అవుతాయి అనేది మీరే చూసుకుంటా ఉండండి. 2 log x plus y equal to log 9 plus log x plus log y. log 9 ఎలా రాసుకోవచ్చు, log 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. log x ప్లస్ log y. ఇక్కడ మళ్ళీ 2 log 3 ప్లస్ log x ప్లస్ log y. అంటే 2 log x ప్లస్ y ఈక్వల్ టు, చూడండి క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిన, 2 log x ప్లస్ y ఈక్వల్ టు log x ప్లస్ log y ప్లస్ 2 log 3 వచ్చేసింది కదా ఫ్రెండ్స్. హెన్స్ ప్రూవ్ చేసేసినాం మనం. హెన్స్ ప్రూవ్డ్. సేమ్ క్వశ్చనే చూడండి ఫ్రెండ్స్. 7xy కదా మనం తీసుకెళ్ళింది. ఇప్పుడు 7xy ఎన్నో క్వశ్చన్, 6th క్వశ్చన్. సేమ్ క్వశ్చనే, 6th క్వశ్చన్ చూడండి. ఇఫ్ x square plus y square is equal to 7xy, then prove that log x plus y by 3 equal to 1 by 2 log x plus log y. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ క్వశ్చన్ రాసుకోవాలి. గివెన్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడో అది రాసుకోవాలి. గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు
7xy ఎలా క్వశ్చన్ బట్టి మనం ఎలా చేయాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ x+y/3 ఇచ్చినాడు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ లాగ్ x ప్లస్ లాగ్ y అని ప్రూవ్ చేయాలన్నాడు. సేమ్ క్వశ్చన్ ఇది మనం పైన చేసిన క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. లాగ్ ఇఫ్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 7xy షో దట్ 2 log x plus y ఈక్వల్ టు log x plus log y ఈజ్ ఈక్వల్ టు 2 log 3 అని ఇచ్చినాడు. ఇలా ఇచ్చినాడు. ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం డిఫరెంట్గా క్వశ్చన్ ఎలా ఇచ్చినాడో దాని ప్రకారంగా మనం ఆన్సర్ చేయాలి. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ప్లస్ అడిగినాడు కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. log 2xy on both sides. x² plus y² plus 2xy equal to 7xy plus 2xy. అప్పుడు x plus y whole square is equal to 7 plus 2 9xy. 9xy ఇక్కడ మనం ఏం చేయాలి కొంచెం చూడండి ఫ్రెండ్స్. x ప్లస్ y 9ని ఎలా రాసుకోవచ్చు 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. x ప్లస్ y హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ ఉన్నాయి. a⁴m/b⁴m ఈక్వల్ టు a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m. ఈ ఫామ్లో ఉంది మనకు. ఇది ఈ ఫామ్లోకి రాసుకోవాలి. చూడండి x ప్లస్ y/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy. ఇప్పుడు మనం టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏం చేయాలి లాగ్ని తీసుకున్నాం. log x plus y/3 whole square is equal to log xy. ఇది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి సేమ్ log x plus y/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ xy. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు ఇది లాగ్ a⁴m ఈజ్ ఈక్వల్ టు m log a. ఆ రూల్ అప్లై చేయాలి. 2 log x plus y/3 ఈక్వల్ టు log x plus log y. ఇది log m into n equal to log m plus log n. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది 2 log x plus y/3. మనము ఇది LHSలో నుంచి ఈ 2ని ఇవతలకి మల్టిప్లికేషన్లో ఉండేది RHSలోకి వచ్చేస్తే 1/2 log x plus log y అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది మనకు log x plus y/3 మిగులుతుంది. హ్యాన్స్ ప్రూవ్డ్. అంతే ఫ్రెండ్స్ ఇది హ్యాన్స్ ప్రూవ్డ్. ఇక్కడ LHSలో మల్టిప్లికేషన్లో ఉంది. ఎలా ఉంది 2 log x plus y/3. ఈ మల్టిప్లికేషన్లో ఉండేది మనకు RHSలోకి వచ్చే లోపల డివిజన్లోకి వచ్చేస్తుంది. అంటే 1/2గా రాసుకున్నాం. మనకు క్వశ్చన్ ప్రకారంగా వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్. ఇఫ్ x² plus y² is equal to 18xy, then show that 2 log x plus y is equal to log x plus log y plus 2 log 2 plus log 5. ఇలా ఉంది క్వశ్చన్.
given x square plus y square is equal to 18xy. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినాడు, ఏమని ప్రూవ్ చేయాలన్నాడు, ఎక్స్ ప్లస్ వై అని ప్రూవ్ చేయాలి అని అన్నాడు. అందుకని మనం ఏం చేయాలి, ప్లస్ 2yని యాడ్ చేయాలి. యాడ్ ప్లస్ 2xyని, సారీ ఫ్రెండ్స్ ప్లస్ 2y అన్నాను, ప్లస్ 2xy ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 18xy ప్లస్ 2xy. 18xy ప్లస్ 2xy. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 18 ప్లస్ 2 20xy. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్, సేమ్ యాజ్ యూజువల్. ఇది క్వశ్చన్ ఒకటి చేసి క్వశ్చన్ ఎలా అడిగినాడు అనేది మనం చూసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. లాగర్థమ్స్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఫార్ములాస్ ఇంపార్టెంట్, అంటే అదే లాగర్థమిక్ రూల్స్ ఇంపార్టెంట్. ఆ లాగర్థమిక్ రూల్స్ నేర్చుకున్నారంటే ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 20xy. అంటే 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు log 5 4 जा 20 into x into y. log 5 plus log 2 square 4 అంటే 2 square plus log x plus log y అంటే log 5 plus 2 log 2 plus log x plus log y. Hence proved. Next friends, next question. Seventh one. Next seventh one. Same as usual question. క్వశ్చన్ ఇలానే ఉంటుంది, కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది. ఇఫ్ చూడండి ఫ్రెండ్స్, పై క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18xy. దెన్ షో దట్ 2 log x minus y ఈజ్ ఈక్వల్ టు 4 log 2 ప్లస్ log x ప్లస్ log y. పై క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ వై అన్నాడు, ఇక్కడ ఎక్స్ మైనస్ వై అన్నాడు. ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ 2 log 2 ప్లస్ లాగ్ 5 అని ప్రూవ్ చేయమన్నాడు. మనకి ఇక్కడ ఏమన్నాడు, 4 log 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని ప్రూవ్ చేయాలి అన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18xy. ఇది గివెన్. ఇది గివెన్ అవుతుంది. ఇక్కడ మైనస్ వై అన్నాడు, ఎక్స్ మైనస్ వై, మైనస్ ఇచ్చినాడు సింబల్. అందుకని మనం ఏం చేయాలి, యాడ్ మైనస్ 2xy ఆన్ బోత్ సైడ్స్. మైనస్ 2xy ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 18xy మైనస్ 2xy. ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఇప్పుడు 18 మైనస్ 2 అంటే 60xy అవుతుంది. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 16xy. 2 log x minus y is equal to log 16 plus log x plus log y is equal to log 2 to the power of 4 plus log x plus log y is equal to 4 log 2
plus log x plus log y. Hence proved. మిగతా 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మిగతా 2 క్వశ్చన్స్ సేమ్ మోడల్ మీరు చేయగలుగుతారు, చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షనల్ ఎక్సర్సైజ్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5th వన్ 4th వన్ మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. సేమ్ మోడల్ ఇదే, నేను చెప్పిన మోడల్ ఇందాక చెప్పిన మోడల్లో ఉన్నాయి కదా, అలాగనే చేయాలి ఫ్రెండ్స్. 5th వన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 4 to the power of x. అది క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఆప్షనల్ ఎక్సర్సైజ్ అన్నీ మనం చేసినవే ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్ నా ముందు వీడియోస్లో ఉన్నాయి. ఈ ఫస్ట్ వన్ ఉంది, సెకండ్ వన్ ఉంది, ఇది కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ మనం చేసినాం ఫ్రెండ్స్. ఇంతకుముందు చేసినాము, ముందు వీడియోస్లో ఉన్నాయి, సేమ్ యాజ్ యూజువల్గా ఉన్నాయి. ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు చేయగలుగుతారు. ఈ 4th వన్ కూడా మీరు చేయగలుగుతారు. 5th వన్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, చూడండి ఫ్రెండ్స్. 5th వన్ ఆప్షనల్ ఎక్సర్సైజ్లో 5th వన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ digits if log 2 base 10 equal to 0.3010. మనకు గివెన్ ఇచ్చినాడు క్వశ్చన్. గివెన్ వచ్చేసి గివెన్ ఈజ్ log 2 base 10 equal to 0.3010. Find the number of digits in the question wrong rasna friends, sorry friends, in 4 to the power of 2003 ఇలా ఇచ్చినాడు కదా ఫ్రెండ్స్. మనకు ఏమి ఇచ్చినాడు, 4 to the power of 2013 అని ఇచ్చినాడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 square 2013 అంటే a to the power of m whole to the power of n is equal to whole to the power of mn. అంటే ఇవి రెండు మల్టిప్లికేషన్ చేయాలి. m అంటే ఇది, n అంటే ఇది. 2 to the power of 2 into 2013 అంటే 2 to the power of 4026 ఇలా తీసుకోవాలి. ఇప్పుడు log taking log on both sides, log 4 to the power of 213 base 10 equal to log ఎలా రాసుకోవచ్చు, log 2 to the power of 4026 base 10. ఇప్పుడు ఇది log a to the power of m is equal to m log a. అప్పుడు 4026 log 2 base 10 మనకి క్వశ్చన్లో ఇచ్చినాడు. 4026 into log 2 base 10 is equal to 0.3010 అని ఇచ్చినాడు. అంటే అది రాసుకోవాలి. దీనికి బదులుగా 0.3010 రాసుకోవచ్చు. 0.3010 ఈక్వల్ టు ఇది మల్టిప్లికేషన్ చేస్తే మనకు 1212 వస్తుంది. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, హాఫ్ మార్క్ వస్తుంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 9th వన్ log 8 base 4 is equal to x. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. సింపుల్గా ఎలా రాయాలంటే ఇది నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినాను, లాగర్థమిక్ పార్ట్ 1లో చెప్పినాను. ఇండెక్స్ ఫామ్లో ఇది లాగర్థమిక్ ఫామ్లో ఉంది, ఇండెక్స్ ఫామ్లోకి రాయాలి. 4 to the power of x is equal to 8. అంతే ఫ్రెండ్స్, ఇది హాఫ్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ 10th వన్, ఇఫ్ 52 by 160 equal to 13 by 2 to the power of n into 5 to the power of m, then find the
వాల్యూ ఆఫ్ m ప్లస్ n అంటే m ప్లస్ n ఇక్కడ ఉండే m ప్లస్ n ఈ ఫామ్లో మనం ఇది క్యాల్కులేట్ చేస్తే ఈ ఫామ్లో వస్తుంది. ఈ ఫామ్లో వచ్చిన తర్వాత మనము ఇక్కడ వచ్చే n ప్లస్ m ఎంత ఎంత m ప్లస్ n ఎంత అనేది కనుక్కోవాలి. మనకేమి ఇచ్చినాడు 52/160 ఇచ్చినాడు. 52/160 అంటే 52/160 అంటే 2తో క్యాన్సిలేషన్ చేస్తే 52 2తో క్యాన్సిలేషన్ చేస్తే 26/80. నెక్స్ట్ 2 13 జా 2 40 జా అంటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 13/40 వచ్చింది. 40కి మనం ఎలా రాసుకోవచ్చు, ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవచ్చు. 40కి 5 8 జా 40 కానీ మనం 8 రాకూడదు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి కదా, అందుకు 2 4 జా నెక్స్ట్ 2 2 జా 2 1 జా అంటే ఏమొచ్చింది 13/2³ ఇంటూ 5⁴ ఈజ్ ఈక్వల్ టు m అంటే ఎంత 3 m ప్లస్ n ఈక్వల్ టు ఇక్కడ రాసుకుందాం 13/2m ఇంటూ 5⁴. ఇప్పుడు m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 అప్పుడు m ప్లస్ 1 ఎంత అవుతుంది 4 m ప్లస్ n 4 అవుతుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్, లాగర్థమిక్ ఫార్ములాస్ లాగర్థమ్స్లో ఇది ఒక మోడలు. ఇది 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 1 మార్క్ ఆర్ 2 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చేయగలుగుతారు ఫ్రెండ్స్, మీరే చేయండి, ప్రాక్టీస్ చేయండి. 11th వన్, ఫైండ్ ద లాస్ట్ డిజిట్. ఇది క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్లో లేనిటి కొన్ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. 6⁴50 ఇది ఈజీ. 6⁴100 ఇచ్చినాడు మనకు టెక్స్ట్ బుక్లో, ఇక్కడ మన క్వశ్చన్లో 6⁴50 ఇలా కూడా ఇవ్వచ్చు క్వశ్చన్స్. నెక్స్ట్ 12th వన్, కొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో లేనిటి ఫ్రెండ్స్. ఇందాక నేను లాగర్థమిక్ క్వశ్చన్స్ చెప్పినా కదా, అవన్నీ టెక్స్ట్ బుక్లో కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం లేవు. అవి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇది టెక్స్ట్ బుక్ మోడలే. ఫైండ్ log 2 512 ఇది 1 మార్క్ ఇస్తాడు ఫ్రెండ్స్, మీరు చేయగలుగుతారు, చేయండి. 512కి ఫ్యాక్టర్స్ కనుక్కొని హింట్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 512కి ఫ్యాక్టర్స్ కనుక్కొని చేయాలి. ఇలా ఫ్యాక్టర్స్ కనుక్కొని సంథింగ్ ఇక్కడ వస్తుంది, అది log a⁴m ఈజ్ ఈక్వల్ టు చేస్తే లాగ్లో వస్తుంది. m log aలో ఇలా ఫామ్ చేసుకొని రాయాలి, లేకపోతే ఇండెక్స్ ఫామ్లో కానీ చేంజ్ చేసుకొని అయినా రాయొచ్చు ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 13th వన్, ఎక్స్ప్రెస్. ఇది కూడా చేయగలుగుతారు మీరు. ఎక్స్ప్రెస్ 23/2³ 5² ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లోకి రాయాలి అని చేస్తున్నా. క్వశ్చన్ ఇచ్చినాడు ఫ్రెండ్స్. డెసిమల్ ఫామ్ అంటే 0.00 సంథింగ్ అని రావాలి. అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. 23/2³ అంటే 8 ఇంటూ 5² అంటే 25. హింట్ ఫ్రెండ్స్, ఇది మీరు చేయగలుగుతారు, చేయండి. అప్పుడు 23/25 ఇంటూ 8 ఎంత అవుతుంది 200. దీని 200తో 23ని డివిజబుల్ చేస్తే డెసిమల్ ఫామ్లో వస్తుంది, అది మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. 14th వన్, చూడండి ఫ్రెండ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log √256. ఇది నేను 2 మెథడ్స్గా చెప్పినా ఫ్రెండ్స్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ 2 మెథడ్స్గా చెప్పినాను, చూసుకోండి మీరు. ఫస్ట్ నా వీడియోస్లో ఉంటాయి ఫ్రెండ్స్, 2 మెథడ్స్ చెప్పినాను, చేయండి ఫ్రెండ్స్. 2తో చేయాలి. 2 1 జా 2 2 జా 2 8 జా నెక్స్ట్ 2 64 జా నెక్స్ట్ 2 32 జా నెక్స్ట్ 2 16 జా 2 8 జా
2 4 जा, 2 2 जा, 2 1 जा, 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే క్వశ్చన్ రాసుకోండి. log 2 to the power of 8 is equal to √2. ఇదేంటి ఫ్రెండ్స్? log 256 బేస్ √2 is equal to, అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ ఫామ్లో ఉంది అంటే log 2 to the power of 8 అంటే √2లో ఉంది కదా, 2 to the power of 1/2. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే log a to the power of n by a to the power of n is equal to m by n log a బేస్ a. ఈ ఫామ్లో ఉంది, ఇలా ఉంది, ఈ ఫామ్లో ఉంది. మనం ఇలా రాసుకోవాలి. అంటే ఏమవుతుంది? 8 ఇంటూ 2/1 డివైడెడ్లో చేస్తే అంటే 8/2/1లో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రెసిప్రోకల్ అయితే 8 ఇంటూ 2/1లోకి వస్తుంది. ఈ ఫామ్లోకి రాసుకోవాలి. ఈ ఫామ్లో రాసుకున్నాను నేను. అలా రాసిన తర్వాత ఏం మిగులుతుంది? log 2 బేస్ 2. మనకు తెలుసు log a బేస్ a ఈక్వల్ టు 1 అని. అలా log 2 బేస్ 2కి 1 అవుతుంది. 8 2 జా 16 ఆన్సర్. దట్స్ ఇట్. ఇది 2 మార్క్స్కి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 15th one. log 1 plus tan square 45 whole square base 4. అంటే log 1 plus tan 45 అంటే మనకు ట్రిగ్నామెట్రిక్లో వస్తుంది. tan 45 అంటే 1 వస్తుంది. tan 45 డిగ్రీస్కి 1 ఆన్సర్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మనకు ఇది వస్తుంది ఫ్రెండ్స్. అలా tan 45కి అలా రాసుకున్నాం. అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది. మళ్ళీ హోల్ స్క్వేర్ ఇచ్చినాడు ఇక్కడ. అలా రాసుకొని బేస్ 4. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇది log 2 స్క్వేర్ బేస్ 4 అంటే log 4 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. log x minus y ఈక్వల్ టు log x minus log y. Then express x in terms of y. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్. 16th వన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు గివెన్ ఇచ్చినాడు log x minus y ఈక్వల్ టు log x minus log y. దట్ ఈక్వల్ టు log, ఇది x/5గా రాసుకోవచ్చు లాగరిథమిక్ రూల్ ప్రకారంగా. log x minus y. ఇప్పుడు ఈ లాగ్ క్యాన్సిల్ అయ్యి మనము ఎక్స్ వై టర్మ్స్లో రాయాలి అని అన్నాడు ఫ్రెండ్స్. అందుకు క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు x/y. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్. అంటే xy మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు xy ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈతలకు వచ్చేటప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ వై స్క్వేర్ ఆర్హెచ్ఎస్లోకి పంపిస్తే ప్లస్ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ఎక్స్ని కామన్ తీస్తే y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. అప్పుడు దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వై స్క్వేర్ బై వై మైనస్ 1. ఎక్స్ వాల్యూని వై టర్మ్స్లోకి రాయాలి అని మనకు క్వశ్చన్లో అడిగినాడు. మనం నిరూపించినాం. హ్యాండ్స్ ప్రూవ్డ్. మనం ఫైండ్ చేసి కనుక్కున్నాం అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ రియల్ నంబర్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్.
అది చాలా కొంచెం మీకు అర్థం చేసుకుంటే ఈజీ ఫ్రెండ్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజీ, అంత చాప్టర్ ఏది లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.